క్రమంగా ఏదైతే పాకిస్తాన్లో కొత్త గ్రూపు పుట్టుకొచ్చింది, మిగతా చోట్ల గ్రూపును సృష్టించేది కాస్త అదే అక్కడికే కొత్త గ్రూపులు పుట్టుకొచ్చింది. దీని మీద పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. మరో కొత్త ఇస్లామిక్ జిహాదీ గ్రూప్ పుట్టుకొచ్చింది పాకిస్తాన్, ఇస్లామిక్ రెవల్యూషనరీ మూవ్మెంట్. పాకిస్తాన్లో షరియా చట్టాన్ని అమలు చేసే వరకు నేరుగా పాకిస్తాన్ సైన్యంతోనే పోరాడుతుందట. ఇప్పటికే షరియాను అమలు చేయకపోతే పాకిస్తాన్తో పోరాడతామంటే ఐఎస్ఐఎస్కే హెచ్చరికలు చేస్తుండగా ఇంకో కొత్త గ్రూప్ పుట్టుకొచ్చింది. ఐఎస్ఐఎస్కే 5 ఏళ్ల నుండి చురుగ్గా పనిచేస్తుంది. గత జనవరి నుండి ఇప్పటివరకు 2500 మంది పాకిస్తాన్ సైన్యంలో పనిచేస్తున్న వాళ్ళు రాజీనామా చేసి దేశం వదిలి వెళ్ళిపోయారని తెలుస్తోంది. రాజీనామా చేసిన వాళ్ళలో మామూలు జవాన్ నుండి మధ్యస్థాయి ఆర్మీ అధికారులు ఉన్నారు. నిత్యం ఎటువైపు నుండి ఎవరు అటాక్ చేసి చంపుతారనే భయంతో చస్తూ బతికే కంటే రాజీనామా చేసి వేరే ఉద్యోగం చేసుకుంటే మేలని వెళ్ళిపోతున్నారు. ఎక్కువగా మధ్యప్రాచ్య దేశాలకు వెళ్ళి సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగాలు స్థిరపడుతున్నట్టు తెలుస్తోంది. సైన్యంలోని పై స్థాయి అధికారులు కింది స్థాయి సైనికుల గురించి పట్టించుకోవడం లేదు. జీతం కావాలనుకుంటే పని చేస్తారు, లేదంటే వెళ్ళిపోతారనే భావనలో ఉన్నారు అధికారులు. జీతాలు కూడా పెరుగుతున్న ధరలతో పోలిస్తే తక్కువగా ఉంటున్నాయి అనేది ప్రధాన ఆరోపణ. ఆయుధాలు ఇచ్చి సరైన బుల్లెట్స్ ఇవ్వట్లేదని మరో ఆరోపణ. మిలిటరీ క్లినిక్స్లో మందులు రాసి బయట కొనుక్కోమని సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా బెలూచిస్తాన్లో డ్యూటీ వేస్తే వెళ్ళడానికి ఒప్పుకోవట్లేదు కింది స్థాయి సైనికులు. నిన్నటి ఘటనలో గాయపడి బయటపడిన వాళ్ళని అక్కడికి దగ్గరలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్లో చేర్పించి తగ్గగానే మీరే ఏదైనా ట్రాన్స్పోర్ట్ చూసుకొని స్వస్థలాలకు వెళ్ళిపోండి అని సలహా ఇచ్చి వెళ్ళిపోయారు అధికారులు. మరీ ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు. ఖైబర్ పఖ్తూన్వాలో ఉన్న ఆఫ్ఘన్ సరిహద్దుల వద్ద ఉన్న సైనిక వాచ్ పోస్టుల్లో పనిచేసే పాకిస్తాన్ సైనికులు వాటిని వదిలిపెట్టి పారిపోయే స్థితికి. అమెరికా వదిలి వెళ్ళిన నైట్ విజన్ గాగుల్స్తో తాలిబాన్లు అర్ధరాత్రి దాడులు చేసి వెనక్కి వెళ్ళిపోతున్నారు. బెలూచిస్తాన్ కంటే ముందే ఖైబర్ సరిహద్దుని తాలిబాన్లు స్వాధీనం చేసుకోవచ్చు. తాలిబాన్ల నుండి మళ్ళీ పాకిస్తాన్ స్వాధీనం చేసుకోవడం, ఇలా చేతులు మారుతూ ఉండడం జరగనుంది త్వరలో. బెలూచిస్తాన్ అంటే BLA ఉంది కాబట్టి దాడులు జరుగుతున్నాయి. మరి ఇస్లామాబాద్లో, పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో సెక్షన్ 11లో ఉన్న సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్లో భవనం మీద FIA ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో పాటు ఇంటెలిజెన్స్ అధికారులు దాడి చేశారు. చైనా పౌరులకు చెందిన ఒక ఫేక్ కాల్ సెంటర్ని మీద అధికారులు దాడులు చేశారు. చైనా వాళ్ళు నిర్వహిస్తున్న ఆ కాల్ సెంటర్ నుండి ప్రపంచవ్యాప్తంగా క్రెడిట్ కార్డుకి సంబంధించిన ఫేక్ కాల్స్ చేసి సమాచారం తీసుకుని వాళ్ళ కార్డు నుండి డాలర్లు డ్రా చేసి నకిలీ అకౌంట్లోకి మళ్ళిస్తున్నారు. ఇంతవరకు ఓకే. కానీ ఓ పక్క అధికారులు తనిఖీ చేస్తుండే, మరో పక్క పాకిస్తాన్ ప్రజలు కాల్ సెంటర్లోకి చొరబడి కంటికి కనిపించిన ల్యాప్టాప్లు, ప్రింటర్లు, ఫోన్లు, టీవీలు ఒకటేంటి అన్నీ ఎత్తుకెళ్ళిపోయారు. పోలీసులు చోద్యం చూస్తుండిపోయారు. అన్నీ పోయాక సాక్ష్యం ఎక్కడ ఉంటుంది? చైనా వాళ్ళని బెదిరించి వాళ్ళ మోసంతో కొల్లగొట్టిన దానిలో సగం తీసుకుని వదిలేస్తారనమాట. డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు విదేశాల్లో ఉంటారు. నేరం జరిగింది ఇస్లామాబాద్లో. మొన్నటి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం వచ్చిన డేవిడ్ మిల్లర్ 1.5 కోటి చేసి వాచి కొట్టేశారు డ్రెస్సింగ్ రూమ్ నుండి. సౌత్ ఆఫ్రికా టీం బ్యాటింగ్ కిట్లను కూడా మాయం చేసేశారు. 2021లో సౌదీ విదేశాంగ శాఖ అధికారులు ఇస్లామాబాద్ వచ్చారు పాకిస్తాన్కి అప్పిచ్చే విషయం గురించి మాట్లాడడానికి. భోజనాలు పెట్టి డైనింగ్ రూమ్లోని సౌదీ అధికారులు జేబులు కొట్టేశారు పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికారులు. అక్కడతో ఆగలేదు. సౌదీ అధికారులు ఇస్లామాబాద్ నుండి వెళ్ళిపోయాక పాకిస్తాన్ విదేశాంగ అధికారులని సౌదీకి రమ్మని పిలిచారు. అక్కడ హోటల్లో వసతి ఏర్పాటు చేస్తే హోటల్ ఖాళీ చేసేటప్పుడు వెండి చెంచాలు, ఫోర్కులు, గ్లాసులు, పళ్ళాలు, సూట్ కేసులతో పట్టుకుని వచ్చేశారు. పాకిస్తాన్ అధికారులు చేసిన పని ఇది. అఫ్కోర్స్ డిప్లొమాట్ అనే ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి కేసులు లేకుండా పోయి. కానీ లోకల్ అరబ్ మీడియాలో వివరంగా వార్తలు వచ్చాయి. పాకిస్తాన్లో ఈ స్థితికి తీసుకొచ్చింది పాకిస్తాన్ ఎవరు?